ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క సినిమా పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. అయితే ఈ ట్రైలర్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక ముఖ్యమైన అంశం బాలీవుడ్ బ్యూటీ మన జాన్వీ కపూర్ లుక్ మరియు ఆమె నటన. ఇప్పుడు నెట్టింట దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో జాన్వీ కపూర్ కనిపించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్లామర్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే జాన్వీ ఈ సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె రూరల్ లుక్, కట్టుబొట్టు, పలికిన యాస నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. నెటిజన్లు జాన్వీ కపూర్ లుక్ మరియు యాసను చూసి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో సమంత పోషించిన ఐకానిక్ రామలక్ష్మి పాత్రతో పోలిస్తున్నారు. రంగస్థలంలో సమంత డీ గ్లామర్ లుక్ లో పల్లెటూరు పిల్లగా ఎలాగైతే మెప్పించిందో ఇప్పుడు పెద్ద సినిమాలో జాన్వీ కూడా అదే తరహా మ్యాజిక్ రిపీట్ చేయబోతుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. ఈ పోలికలే ఇప్పుడు ఆ పాత్రపై అంచనాలను డబుల్ చేసేశాయి. ట్రైలర్ లో జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని, పల్లెటూరి అమ్మాయి పాత్రలో లీనమవ్వడానికి ఆమె గట్టి ప్రయత్నమే చేసిందని మెజారిటీ ఆడియన్స్ అందరూ భావిస్తున్నారు. కొన్ని సీన్స్ లో ఆమె లుక్స్, ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయి. అయితే నాణానికి ఒకవైపే కాదు మరోవైపు కూడా ఉన్నట్టుగా కొందరు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన కూడా వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మరియు డైలాగ్ డెలివరీ విషయంలో జాన్వీ నటన ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ నేటివిటీకి, ముఖ్యంగా బుచ్చిబాబు రాసుకున్న పల్లెటూరి యాసకు చాలా కాలం బాలీవుడ్ లో ఉన్న జాన్వీ వాయిస్ ఎంతవరకు సెట్ అవుతుందన్న చిన్న అనుమానం కొందరిలో ఉంది. అయినప్పటికీ వెండితెరపై పూర్తి సినిమా చూశాక ఈ అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయని మెగా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఏదేమైనప్పటికీ పెద్ద చిత్రం జాన్వీ కపూర్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారబోతోంది. బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో గట్టిగా అడుగు పెట్టాలని చూస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కనుక బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తే టాలీవుడ్ లో జాన్వీ కెరియర్ కు ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్ స్టార్ హీరో పక్కన ఒక వెయిట్ ఉన్న పాత్రలో సక్సెస్ కొడితే ఆమెకు ఇక తిరుగుండదు. స్టార్ డైరెక్టర్ల కన్ను ఖచ్చితంగా జాన్వీపై పడుతుంది. అందుకే ఈ సినిమా విజయం ఆమెకు చాలా అవసరం. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు వహిస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ట్రేడ్ వర్గాల్లో మరియు ఇండస్ట్రీలో గట్టి హైప్ ఉంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం. దీనికి తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. ఇప్పటికే ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో అదరగొట్టేసింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ పెద్ద చిత్రం జూన్ 4న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.